ఈ రోజు దాంట్లో అయితే అయితే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సో వెంకటస్వామి గారు ప్రభుత్వమే సుప్రీం అయితే సో ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు అంటారా? అయితే అంటే ఇప్పుడు ఏదైనా చేయొచ్చు అని అంటే ఏం చేస్తారు? ప్రజా వ్యతిరేక ప్రోగ్రామ్ చేయొద్దు ప్రభుత్వం అనేది. ఓకే, ప్రజా వ్యతిరేక ప్రోగ్రామ్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ హెచ్సిలో జరుగుతుందంతా ప్రజా వ్యతిరేక ప్రోగ్రామా కాదా? ఎందుకు అనుకుంటున్నారు అట్లా? మీరు ప్రజా వ్యతిరేక ప్రోగ్రామ్ కాదా ఇది? మేము తీసుకపోయి కేసీఆర్ గారు లాగా అమ్మటం లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర లాగా ఎవరికి కట్టబెట్టడం లేదు. గత ప్రభుత్వంలో భూముల వేలంలోను భూములకు సంబంధించినటువంటి ఇప్పుడు యాక్చువల్లీ నేను కేసీఆర్ గారి సహచరుని అండి, నేను ఉద్యమ సహచరుని. నేను కేసీఆర్ గారు మేమందరం కూడా ఇందిరా పార్క్ లో ధర్నా జరిగినప్పుడు అక్కడ ఒక ప్రధాన అంశం జరిగిందండి. 1956 కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మొత్తం కూడా రికార్డ్స్ తోటి సహా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది ఒక పెద్ద చర్చ. ఆ రోజు ధర్నా మొత్తం కూడా 8 days జరిగినటువంటి ధర్నాలో అదొక రోజు. ఆ మొత్తం కూడా అదే భూముల గురించి అధికారంకి వచ్చినాక ఆ ఊసే ఎత్తలేదు ఆయన. ఉన్న భూములనే అమ్మినాడు కదా. ఇప్పుడేదో తొక్క పూసలాగా అందరూ మాట్లాడుతున్నారు. గతంలో భూములు అమ్మినటువంటి ప్రభుత్వ అట్లనే నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అమ్మినా లేకపోతే ప్రభుత్వం అమ్మినా నేను సమర్థిస్తానని అంటలేను. నేనే చెప్తున్నా కదా, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఒక నేషనల్ ఏఐసిసి సభ్యునిగా నేనేం చెప్తున్నా అంటే మా ఫస్ట్ ప్రియారిటీ యూనివర్సిటీనే. దాన్ని చదువు చేసినా లేకపోతే ఏది చేసినా ఒకవేళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీది కాదు లేకపోతే గవర్నమెంట్ కి పోయింది, గవర్నమెంట్ వేరు కాదు యూనివర్సిటీ వేరు కాదు, ఇట్ ఈస్ అన్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నమెంటే. ఏదైనా అది ఉమ్మడి జాబితాలో ఉన్నా లేకపోతే స్టేట్ జాబితాలో ఉన్నా గవర్నమెంట్ కి సంబంధించిందే. ప్రొటెక్టర్ కూడా గవర్నమెంట్ గానే ఉండాల్సిందే. గవర్నమెంటే షుడ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ and we'll ready to protect and we'll protect in future also. Now also మా ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా ఏదైనా ఆలోచన ఉన్నా కూడా దాన్ని పార్టీ ఒప్పుకోదు, లేదా మా ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోరు. లేదా మీరు అంటున్నారు కదా రాహుల్ గాంధీ దిగాల్సి వస్తే డెఫినెట్ గా దిగుతాము. మేము ప్రజల ఇంట్రెస్ట్ ను కాపాడుతామని చెప్తున్నాండి, డైరెక్ట్ గా చెప్తున్నాం. అయితే వెంకటస్వామి గారు ఇప్పుడు మీరు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏమన్నా సొంత ఇంట్రెస్ట్ తో ఆ భూములు వేలానికి వెళ్ళినా రాహుల్ గాంధీ గారు మేము ఒప్పుకోమని చెప్తున్నారు, అంతేగా మీరు చెప్పేది? ఒప్పుకోమండి. సొంత ఇంట్రెస్ట్ తో పోతే ఒప్పుకోము, ప్రజా ఇంట్రెస్ట్ తో పోతే ఒప్పుకుంటాము. ప్రజా ఇంట్రెస్ట్ ఉందంటారా? ప్రజా ఇంట్రెస్ట్ ఉన్నదనే మేము ఇప్పటిదాకా నమ్ముతున్నాం. ఒకవేళ మాకు అదే అనిపించింది అనుకో, ప్రజా ఇంట్రెస్ట్ లేదంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. అప్పుడు విజయ్ అన్న అక్కర్లేదు లేదా కేటీఆర్ అక్కర్లేదు, కత్తి వెంకట స్వామి విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు అపోజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్. డెఫినెట్ గా ఇట్ షుడ్ బి పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో కాదండి వెంకటస్వామి గారు, మీరు చూస్తున్నారు. ఇప్పుడు సరే విద్యార్థులకు అవగాహన లేదనుకుందాము, మీడియా కూడా కొంత తెలియకుండా జరుగుతుంది అనుకుందాము. మరి చాలా మంది చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, చాలా మంది విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు చాలా మంది కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు జరుపుదాము. మేము కూడా ఉంటాం ముందున విద్యార్థి సంఘాల పనిచేసి వచ్చిన వాళ్ళు మేము. అదే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ భూములు ఉన్నాయా కాదా అదన్నీ పక్కన పెట్టేద్దాం. ఆ వేలం వేయాలని ప్రజలకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ప్రజల ఇంట్రెస్ట్ కాదు సార్, ప్రజా ఉపయోగకరం కోసం సంబంధించి ప్రభుత్వం ఏదన్నా అట్లాంటి చర్యలు అవసరం అనుకున్నప్పుడు చేయాల్సి వస్తుంది. మీ విధానమే కాదండి, ఇందాక మీరే అన్నారు మీ విధానమే భూముల వేలానికి వ్యతిరేకం అన్నారు. అలాంటి భూముల వేలానికి వ్యతిరేకమైన మీరు ప్రజలకు అవసరమైతే ఎందుకు వెళ్తారండి? భూముల వేలము బేసికల్ గా యూనివర్సిటీకి సంబంధించిన దాన్ని తీసుకుపోయి ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేదు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అంటే నిర్లజ్జగా అమ్ముతాం, బాధాప్త అమ్ముతాం అని చెప్పిన ఈ దేశ ప్రధాని, అంత సిగ్గుమాలినటువంటి ప్రధాని ఉన్నటువంటి ఈ దేశంలో ప్రభుత్వ రంగ భూములను మేము బాధాప్త అమ్ముతాము అని చెప్పినా కూడా ఈ దేశంలో మీడియా స్పందించలే, విద్యార్థి సంఘాలు స్పందించలే, ప్రతిపక్షాలు స్పందించలే. మేమొక్కలం స్పందిస్తే ఊరికే
కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని లేదని అనుకున్నారు. కానీ మేము అంత డెవలప్ చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అమ్మినప్పుడు కూడా ఇదే విద్యార్థి సంఘాలు కూడా ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే విద్యార్థి సంఘాల యొక్క అభిలాష కానీ, విద్యావేత్తల యొక్క అభిలాష కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ పెద్దలు వీళ్ళందరూ కూడా ఒక కంక్లూజన్ కొద్దాం. ఇది ఒకవేళ ఈ భూమిని అది చదువు చేసినా చేయకపోయినా అదే రకంగా అయినా ఎకో ఏదో ఎన్విరాన్మెంటల్ అది కూడా విషయం వస్తుంది కాబట్టి అన్నిటి దృష్ట్యా దాన్ని అట్లనే ప్రొటెక్ట్ చేద్దామని అంటే ఈవెన్ మీడియా షుడ్ టేక్ ద లీడ్ అండ్ షుడ్ గైడ్ ద గవర్నమెంట్. దాన్ని అట్నే విద్యార్థుల కోసము లేకపోతే విద్యా వ్యవస్థ కోసము, ఎందుకంటే 1000 ఏళ్ళు వర్ధించాల్సినటువంటి విద్యా వ్యవస్థ అండి. దానికి రేపు అవసరం ఉంటది నేను అనుకుంటున్నా. అవసరం ఉంటది, 400 కాదు 800 కూడా అవసరం ఉంటది. లెట్ ఇట్ బి విత్ యూనివర్సిటీ. దానికి గవర్నమెంట్ తోటి చర్చలు జరిపించి ఇదే పెద్దలు, ఇదే యూనివర్సిటీ పెద్దలు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు లేకపోతే అక్కడ ఉన్న రిజిస్ట్రార్ గారు వీళ్ళందరూ కూడా ఎందుకు ప్రభుత్వాన్ని అప్రోచ్ కాకూడదు? ఇదే విద్యార్థి సంఘాలు కూడా ఎందుకు అప్రోచ్ కాకూడదు? మేబీ అప్రోచ్ అయ్యారేమో, గవర్నమెంట్ అపాయింట్మెంట్ దొరకలేదేమో అండి. అదేం కాదనుకుంటా అండి. ఇప్పటి వరకు అయితే అట్లాంటిది అప్పీల్ ఏం రాలేదు. ఇది మన బట్టి విక్రమార్క కోసం ట్రై చేసినామని నిన్న ఒక విద్యార్థి సంఘ నాయకుడు ఏబీపీ మిత్రుడు అన్నాడు. మేము బట్టి విక్రమార్క కూడా ఇక్కడ స్టూడెంట్ అని అన్నారు. కాబట్టి మేము బట్టి విక్రమార్క ఇంకా మిగతా స్టూడెంట్స్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ గా ఉన్న వాళ్ళు కొంతమంది మంత్రివర్గంలో శ్రీధర్ బాబు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో వీళ్ళందరితోటి ఒక అర్థవంతమైన చర్చకు తీసుకురండి, ముగింపు ఇచ్చేయండి. మీడియా షుడ్ టేక్ ద లీడ్. నేనేమంటే మీడియా నేను మిస్గైడ్ చేస్తే అని అంటలేను. అక్కడ జరుగుతున్న లాఠీ చార్జింగ్ చూపకుండా ఉండరు, లేకపోతే అక్కడ జరుగుతున్న చదువు చేసేది చూపకుండా ఉండరు. మీరు చూపుతున్నారు, దాంతో పాటు దారి కూడా చూపండి, దీనికి ఒక సొల్యూషన్ చూపండి దయచేసి. సొల్యూషన్ చూపే ప్రయత్నం కోసమే ఇప్పుడు మనం ఈ చర్చ పెట్టామండి. యాక్చువల్ గా 100%. ఒక్క నిమిషం అండి ఆర్య గారు, ఒక్క నిమిషం అండి. శ్రవణ్ గారు చెప్పండి ఒకసారి. సార్, ఇప్పుడు వెంకట స్వామి గారు చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి. వారు చాలా క్లియర్ గా చాలా మంచి స్టాండ్ తీసుకున్నారు. చాలా గొప్ప విషయం. ఒక్క